Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 6th November. సో ఒకసారి నెక్స్ట్ సెషన్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ రీక్యాప్ అయితే చేద్దాం, ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అట్ ద సేమ్ టైం ఎవరైతే మన అనాలిసిస్ ఛానల్ని ఫాలో అవుతూ అనాలిసిస్ అయితే ఫాలో అవుతున్నారో మీకు లైవ్ మార్కెట్లో అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బికాజ్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు స్టాప్ లాస్ తీసుకునే టైంలో మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలి, సో ఈ డీటెయిల్స్ అని రెగ్యులర్గా హింట్స్ వైజ్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ వచ్చి ఈ ఛానల్ని అయితే విజిట్ చేసి అనాలిసిస్ అయితే చూస్తున్నారో సో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ డేటా అనేది అందరికీ ఈజీగా అర్థమయ్యేవే కాదు. మీరు ఒక 1 వీక్ డేటాని ఒక 1 to 1.5 hours స్పెండ్ చేసి లాస్ట్ 3 అట్లీస్ట్ ఒక 1 వీక్ అనాలిసిస్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేది ఎవరు, మనం ఎందుకు వెళ్తాము అనేది. సో బేసిక్గా అండ్ రెగ్యులర్గా చూసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, మనం ఒక కన్విక్షన్తో ట్రేడ్ చేయాలి. బేసిక్గా ప్రైస్ యాక్షన్ అలాంగ్ విత్ ఎలైట్ వేవ్స్, మాస్ సైకాలజీ కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారు కానీ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం డేటాకి అలైన్ అయ్యి ఉంటాము. అదర్వైజ్ ర్యాండమ్ ట్రేడ్స్ అయితే ఉండవు ఇక్కడ. సో క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. అండ్ సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ మనం ఈరోజు ఎలా ఉండే అంటే క్లయింట్స్ వచ్చేసి బేరిష్ ఉండే, అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఎస్ కానీ అండ్ ప్రొపరైటరీస్ కానీ సో వీళ్ళు బుల్లిష్ ఉండే, అగ్రెసివ్ బుల్లిష్ కాదు, ఒక మైల్డ్ బుల్లిష్ ఉండే. అండ్ మనం ప్రిడిక్ట్ చేస్తున్న లెవెల్స్ ప్రకారం ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ నుంచి ప్రైస్ రివర్స్ తీసుకుని ఉంటే, అంటే ఈ జోన్ అయితే ఎర్లీగానే మార్క్ చేసి పెట్టుకున్నాం. ఈ జోన్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, ఇక్కడ నుంచి వచ్చి ఇలా ఈ సైడ్ వేస్ నుంచి ఒక కన్ఫర్మేషన్ తర్వాత 1:2, 1:3 ప్రాఫిట్స్ అయితే క్విక్గా బుక్ చేయాలని కూడా డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం అవాయిడబుల్ సినారియో ఈ లెవెల్లో అయితే ఉండే, ప్రైస్ గ్యాప్ అప్ అయినా ఎక్కడైనా ప్రీ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇక్కడ అవాయిడబుల్ సినారియో ఆర్ 10 to 20% ఆఫ్ క్వాంటిటీ అనుకున్నాం. అండ్ బేరిష్ సినారియోకి వచ్చి పర్సనల్గా నేను బేరిష్ ట్రేడ్ చేయకపోవచ్చు, బట్ ఎవరికైనా రెగ్యులర్గా అలవాటు ఉండి అలా బేరిష్ సినారియో చేయాలని వస్తే ఇది లో ప్రాబిలిటీ జోన్గా కన్సిడర్ చేస్తాం. బికాజ్ డేటా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి దీన్ని లో ప్రాబిలిటీగా కన్సిడర్ చేస్తుండే. అండ్ ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయ్యి కిందికి వెళ్తుందో అప్పుడు 10 to 20% ఆఫ్ దేర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు, బట్ క్విక్గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేసుకునండి. సో దిస్ వాజ్ ఆర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. లైవ్ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దాం. సో మనం లైవ్లో ఎందుకు పైకి వెళ్తుంది అనుకున్నాం, నేను ఒకరోజు ముందే కొన్ని వాట్ డు వి కాల్ మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు కాబట్టి బేసిక్గా ఇప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎప్పుడైనా సరే ఒక హిడెన్ డైవర్జెన్స్ రావాలన్నప్పుడు, అంటే ఒక ప్రైస్ కరెక్షన్ వేవ్కి 4th వేవ్కి వెళ్తున్నప్పుడు బేసిక్గా ఏంటంటే ఏబీసీ కరెక్షన్లో ఏ ఈక్వల్ టు సి అయినా ఉండాలి, ఆర్ అట్లీస్ట్ ఈ లెవెల్కి అయితే వెళ్ళి రావాల్సి ఉంటుంది బేసిక్గా. బట్ అలా జరగలేదు. అండ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు సి వచ్చిందంటే అది కూడా జరగలేదు. అండ్ ఇంకొకటి మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే ఛానల్స్ కానీ సో ప్రైస్ యాక్షన్ కానీ చూద్దాం. సో ఇక్కడ డౌ థియరీ వైలేట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడికి వెళ్తే ఏ లెవెల్ వరకు వెళ్తుంది, లైవ్లో పొజిషన్స్ని మనం కొన్నిసార్లు హ్యాండిల్ చేయలేం అట్ మేజర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ దగ్గర అనమాట. సో అక్కడ నేను ఏం చేస్తాను అంటే పర్సనల్గా నేను ట్రేడ్స్ అవాయిడ్ చేస్తాను కాబట్టి. బట్ ఇండికేటర్తో తీసుకోవచ్చు కదా అంటే ఎస్, ఇండికేటర్తో మైనర్ క్వాంటిటీ నేను చెప్పాను కదా 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. టీకే దాని గురించి కూడా మాట్లాడతా. అండ్ ఎందుకు ప్రైస్ పైకి వెళ్తుంది, మీకు ఎస్టర్డే ఒక అసైన్మెంట్ కూడా ఇచ్చిన ఉండే కదా. సో ప్రైస్ ఎందుకు పైకి వెళ్ళాలి అనుకుంటే లుక్ అట్ దిస్, ఈ ఛానల్ బ్రేక్అవుట్ అవుతే ఇన్ కేస్, ఎందుకంటే డేటా కూడా బుల్లిష్ ఉండే, ఈ ఛానల్ బ్రేక్అవుట్ కూడా అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం, అది అవ్వలేదు. సో ట్రేడ్ లేదు ప్రస్తుతానికి. ఇది ఎప్పుడైతే అయితే ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి వెళ్తుందో అప్పుడు పర్సనల్గా ట్రేడ్ చేయొచ్చు అనే ఇది కూడా ఉండే, బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అనమాట ఈరోజు. అండ్ మీరు క్లియర్గా చూస్తే చూడండి ప్రైస్ ఎలా ఎస్టర్డే బుల్లిష్ తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ అనేది వచ్చింది అనేది. సో ఈ ఐడియా ఉండే, ఈ ఐడియా వర్కౌట్ అంటే ఈరోజు లైవ్లో ఏం జరిగిందంటే మీరు 10 o'clock సెన్సిబుల్లో ఓపెన్ చేసి చూసినా కూడా హ్యూజ్ కాల్ సైడ్ డేటా బిల్డ్ అయింది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ నెంబర్స్ చెప్తున్నాను బికాజ్ నేను సెన్సిబుల్ని ప్రమోట్ చేయట్లేదు, వాళ్ళు నాకేమి ఇవ్వరు కూడా. సో నేను ఎక్కువగా సెన్సిబుల్, ఐ చార్ట్స్, తర్వాత స్టాక్ ఎడ్జ్ అండ్ ఇంతకుముందు ఆప్స్టాక్ కూడా చూస్తూ ఉండే. సో సెన్సిబుల్లో ఈజీగా మీకు GUI బాగుంటుంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో అక్కడికి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ నేను ర్యాండమ్ నెంబర్స్ చెప్తున్నా,
2 crores పుట్ సైడ్ బిల్డ్ అయ్యి ఉంటే అక్కడ 6 crores కాల్ సైడ్ 6 crores డేటా బిల్డ్ అయిందనమాట. సో అందుకని చెప్పి హ్యూజ్ డేటా బిల్డ్ అయింది. బట్ వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటారు, ఎక్కడ ఎగ్జిట్ తీసుకుంటారు అనేది కొన్నిసార్లు డిఫికల్ట్ ఉంటుంది. అది కూడా నేను డిస్కస్ చేయకపోతున్నాను. అండ్ ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఆర్ మీరు ఈరోజు ఏం వర్కౌట్ అవ్వలేదు, ఏం వర్కౌట్ అయింది, ఎందుకు అయింది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ ఈ స్మాల్ థింగ్స్ అంటే ఈ మైన్యూట్ థింగ్స్ని చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది మన సైకాలజీలో. ఎందుకు మనం వాట్ డు వి కాల్ మెంటల్ వెల్బీయింగ్ కోసం ఎందుకు అంటే ట్రేడింగ్లో ఎలా ప్రశాంతంగా ఉండాలి అనేది చెప్పడానికి మెనీ థింగ్స్ అనమాట. ఎంత మనం బ్యాక్ టెస్ట్ చేసి ఉంటే అంత రిలాక్స్డ్గా ఉంటాము. సో ఇదొక రీజన్. సో ఛానల్ ఫెయిల్ అయింది అండ్ మన ట్రేడ్ జోన్కి వచ్చి మళ్ళీ ఈ ట్రేడ్ జోన్ నుంచి కూడా కిందికి వచ్చింది, రీటెస్ట్ వచ్చింది. ఎవరైతే అట్లీస్ట్ మీరు అంటే ఈరోజు షార్ట్ చేసిన వాళ్ళు చూస్తే సో బేసిక్గా ఒక షార్ట్ ట్రేడ్ ఎక్కడ డిప్లాయ్ చేయొచ్చు అనుకుంటే మన రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడే, రైట్. ఈ 13 పాయింట్స్ అయితే మనం జనరల్గా చెప్పాలంటే ల్యాక్స్ పోగొట్టుకుంటాం. ఈ 13 పాయింట్స్లో కూడా మనకి స్టాప్ లాస్ ఎంత ఉంటుంది? సపోజ్ బేసిక్గా ఎవరైతే 10 వరకు ట్రేడ్స్ తీసుకోరో వాళ్ళకి ఇక్కడ కూడా ఆపర్చునిటీ వచ్చింది, రైట్. సో ఇప్పుడు మనం తీసుకుంటే నేను టెలిగ్రామ్లో కూడా మెన్షన్ చేస్తుంటే బేసిక్గా ఎవరైతే ఇండికేటర్తో చేస్తున్నారో ఇండికేటర్ గ్రూప్లో కూడా, సో ఇందులో కూడా అండ్ సో ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఈ లెవెల్లో మెన్షన్ చేసిన అంటే ప్రాఫిట్స్ అయితే ఎర్లీగా కొంచెం బుక్ చేసుకోండి అని చెప్పేసి. సో నాది నెక్స్ట్ సపోర్ట్ జోన్స్ మెన్షన్ చేస్తుండే అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఏరియా కూడా మెన్షన్ చేస్తుండే. బట్ నాకు తెలిసి ఇండికేటర్ గ్రూప్లో చేసిన అనుకుంటా. సో ఇదొక వ్యాలిడ్ పాయింట్. సపోజ్ ఇక్కడ నుంచి ట్రేడ్ చేసి ఉంటే 1:2 1:13 పాయింట్స్కి మనం అరౌండ్ 40 పాయింట్స్ క్యాప్చర్ చేసే 40-50 పాయింట్స్ క్యాప్చర్ చేసే ఆపర్చునిటీ అనమాట. సో ఇది క్విక్గా ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది అండ్ నెక్స్ట్ థింగ్ ఇది సపోజ్ ఇక్కడ దొరకలే ట్రేడ్, ఇక్కడ నుంచి కూడా ఉంది చూడండి ఛాన్స్. సో రీటెస్ట్లో ఎంటర్ అవ్వమని చెప్తా కదా, ఇక్కడ అవాయిడ్ చేసినా సరే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో, ఎవరైతే కొంత బ్యాక్ టెస్ట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇది రైట్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇక్కడ నుంచి ట్రేడ్ చేయడం అయితే చాలా రిలాక్స్డ్ ఫీల్ ఉంటుంది. అండ్ ఇక్కడ పోగొట్టుకోవడానికి కొత్తగా ఏం లేదు, మనకు 1000 ఏమి ఉండవు అక్కడ. జస్ట్ 13 పాయింట్స్ 14 పాయింట్స్కి మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తుంటే జస్ట్ ఇమాజిన్. సో సపోజ్ ఈ ఏరియాలోనే బుక్ చేసుకోమని చెప్పిన మేజర్ క్వాంటిటీ అండ్ ఇక్కడి వరకు వస్తే చూస్తే చూడండి. సో రెగ్యులర్గా మనం 2 o'clock 3 o'clock వరకు అలా హ్యాండిల్ చేసి ఉంటే సో 100 పాయింట్స్ అబోవ్ 110 పాయింట్స్. సో ఇది ఇమాజిన్ చేయండి. అండ్ ఇక్కడే ఎందుకు బుక్ చేసుకోమని అనడానికి కూడా రీజన్ ఉంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఒకసారి ఇండికేటర్ది డిస్కస్ చేద్దాం. అండ్ ఇండికేటర్ పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నానంటే సో ఎస్టర్డే 2 times మనం 1 or 2 ట్రేడ్సే ఉంటాయి, మల్టిపుల్ ట్రేడ్స్ ఉండవు, చాలా రిలాక్స్డ్గా ఉండాలి. ఎస్టర్డే 1:2 కంటే ఆపర్చునిటీ లేదు బికాజ్ మనం బేరీస్ ఉండే. బట్ మార్కెట్ డేటా ప్రకారం ఆర్ కీ సపోర్ట్ జోన్ దగ్గర రివర్సల్ అయింది అండ్ సిగ్నల్ కూడా ఇచ్చింది మన ఇండికేటర్ కాబట్టి 1:2 బుక్ చేసినా కూడా 60. ఎవరైతే ఇండికేటర్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది 1:2 చేయాలా వద్దా అనేది. అండ్ 1:2 జనరల్గా కొంచెం పైకి వెళ్ళిన ఆర్ మేబీ ఇది 60 చేసినా కూడా నో ఇష్యూస్ అనుకుంటా. బికాజ్ 1:2.5 అలా ఉండింది. బట్ 1:2 చేస్తున్నాను. సో దట్ లెట్స్ సీ, అంటే కొంచెం ట్రయల్ చేసినా కూడా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. బట్ అదేం లేదు, అదేం మెన్షన్ చేయట్లేదు. లెట్స్ సీ. అండ్ ఈరోజు జనరల్గా మనం 1:3 ఆర్ 1:4 క్యాప్చర్ చేసి ఉంటే 42 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతాం ఆ మూవ్ని. బట్ ట్రయల్ చేసి మనం 1:7 సో వేర్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూస్తే మీరు 1:7.8 అండ్ మనం క్యాప్చర్ చేసిన పాయింట్ 108. ఇక్కడ కూడా చూద్దాం. సో 1:8. సో 1:8లో 108 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం. సీ గైస్, జస్ట్ 2 daysలో మంత్ స్టార్ట్ అయిన 2 daysలో ఇండికేటర్తో మనం ఎంత ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసామనేది ఇక్కడ ఒక లాంగ్ సిగ్నల్. జస్ట్ మన స్టాప్ లాస్ 25 to 30 పాయింట్స్. మన వాట్ డు వి కాల్ మన సేమ్ ప్రాఫిట్స్ కూడా ఆ రేంజ్లోనే. సో 2 times కానీ 3 times కానీ ఎక్కువ వస్తే తీసుకుంటాం. ట్రయల్ చేసి ఉంటే ఏం జరుగుతుందని కూడా చూపిస్తున్నాం. సో ఇదొక వే. ఇది 2 daysలో మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసినామంటే సపోజ్ 1:2 1:3 దగ్గర ఎంటర్ అంటే 162 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. అండ్ మనం
ఈ ఏదైతే హై ప్రాబిలిటీ జోన్ నుంచి కిందికి వస్తూ ఉందో ప్రైస్ చూస్తే అలానే మనం హోల్డ్ చేసి ఉంటే 108 పాయింట్స్, అంటే టోటల్గా ఈ 3 ట్రేడ్స్లోనే మనకి 228 పాయింట్స్. స్టిల్ నేను అమౌంట్ చూపించి ఏదో చెప్పాలనుకోవట్లేదు, బట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇండికేటర్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది. సో ఇదొక వే. అండ్ యాక్చువల్గా ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఏరియాలో బేసిక్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ మీ మీ బ్యాక్ టెస్ట్ చేయండి దీనిపైన. ఎక్కువగా సపోర్ట్ జోన్స్లో మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది, అండ్ ఇలాంటి సినారియోనే నేను మల్టిపుల్ చూపిస్తాను. మార్నింగ్ స్టార్, సో మార్నింగ్ స్టార్, ఒక మార్నింగ్ స్టార్, ఈ ఏరియాలో చూడండి ఒక మార్నింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, తర్వాత ఈ ఏరియాలో కూడా చూడండి ఒక మార్నింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ తర్వాత ఇక్కడ కూడా చూడండి ఒక హ్యామర్స్. కానీ మార్నింగ్ స్టార్ తర్వాత ఏం జరుగుతుంది అంటే జనరల్గా, సో మనకు ఒక ఐడియా ఏంటి అంటే ప్రైస్ ఆ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ దిస్ ఈజ్ కీ సపోర్ట్ లెవెల్. ఠీకే. సో బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామా అంటే లేదు. అండ్ ఇదే థింగ్ని కోర్స్ పార్టిసిపెంట్స్ గ్రూప్లో కూడా అబ్జర్వ్ చేయమని చెప్పినండే, బికాజ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి. బట్ ప్రైస్ ఎప్పుడైనా సరే దీనిపైన క్లోజింగ్ ఇస్తే ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుండే, బట్ ప్రైస్ ఇచ్చిందా అని చాలాసేపు వెయిట్ చేస్తుండే. ఇక్కడ నుంచి ఒక రివర్సల్ తీసుకొని అట్లీస్ట్ ఈ స్కాల్పర్ లాగా చేయొచ్చు, అంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది కదా, అవాయిడ్ చేయడం చాలాసార్లు కష్టం. బట్ దానిపైన క్లోజింగ్ అనేది లేదు, ఇన్స్టెడ్ ఈ సైడ్ వేస్ బ్రేక్ డౌన్ అయిపోయింది. మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే చూడండి. దాని తర్వాత ప్రైస్ ఎక్కడికి వెళ్ళింది అనేది. ట్రయల్ ఎందుకు చేయాలి అంటే ఎప్పుడైనా సరే మన ప్రాఫిట్స్ని మేజర్ క్వాంటిటీ ఒక ఏరియా దగ్గర తీసేసి మైనర్ క్వాంటిటీని ఎందుకు ట్రేడ్ చేయాలి అంటే దిస్ ఇస్ ద రీజన్. స్టిల్ దీన్ని ట్రేడ్ చేయొచ్చు, కానీ నేను రీటెస్ట్లోనే ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాను, బట్ ఈ ట్రేడ్ కూడా తీసుకోలేదు. బట్ ఏదైతే ఈ సిగ్నల్ ఉందో, సో దానిపైన మైనర్ క్వాంటిటీ అనేది నేను చేశానా లేదా అని చెప్పడం కూడా ఐ మీన్ అది కొంచెం గ్రీడీని క్రియేట్ చేసినట్టు అవుతుంది అండ్ ఎగ్జాగరేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి సో అది డిస్కస్ చేయకపోవడం మంచిది. సో మీరు ఈజీగా అర్థం చేసుకోండి, ఇండికేటర్ స్ట్రెంత్ అర్థం చేసుకోండి, ఇక్కడ మనం ఎలాంటి ప్రైస్ యాక్షన్ చూసినాం, ఏం జరిగింది అనేది. ఠీకే. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఛానల్స్కి చూడండి, ఛానల్ డ్రా చేయడం రావాలి. బేసిక్గా అందరు ఎలా చూస్తారంటే, సపోజ్ మనకి బుక్ స్టైల్లో ఉంటుంది కదా, ఇక్కడ ప్రైజ్ ఉంటే ఇలా వెళ్ళకూడదు. సో సపోజ్ ప్రైజ్ ఎప్పుడైనా ఇలా అయ్యి ఉంటే దీన్ని మ్యాచ్ చేయాలి, ఇక్కడ దీన్ని మ్యాచ్ చేయాలి, ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇట్లా టెక్స్ట్ బుక్ స్టైల్లోనే ఇది చేయాలంటే మనకి ఎప్పుడు కాదు. అంటే వెన్ యూ ప్రాక్టీస్ మోర్ దాంట్లో మీరు ఛాంప్స్ అవుతారు, అదర్వైజ్ కొంత డిఫికల్టీనే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో వీక్స్ని కన్సిడర్ చేయాలా ఆర్ బాడీని కన్సిడర్ చేయాలా, ఇట్లాంటివన్నీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఏ ఏరియాలో ఏది కన్సిడర్ చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది క్లియర్ ఐడియా వస్తుంది. అంటే ఫేక్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు వెయిట్ చేస్తారు, బేసిక్గా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు కూడా వెయిట్ చేస్తారు. మీలో చాలా డిసిప్లైన్ వస్తుంది. అంటే వెన్ యూ ప్రాక్టీస్ ఆన్ మల్టిపుల్ థింగ్స్, ఇట్లా ఛానల్స్ కానీ, తర్వాత మేజర్ కీ ఏరియాస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కానీ, హైయర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కానీ. సో ఇది ఒక వే. అండ్ మార్నింగ్ ఆపర్చునిటీ లేదా బ్రేక్ డౌన్కి అంటే ఉండింది. బట్ ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, సపోజ్ ప్రైస్ ఈ లెవెల్లో ఉండింది అండ్ ఇది బ్రేక్ డౌన్ క్యాండిల్. బట్ డేటాతో పర్సనల్గా నేను డేటాతో అలైన్ ఉంటా. ఎవరైతే డేటాతో అలైన్ అంటే జనరల్గా ఎవరైనా ఓన్లీ త్రూ క్యాండిల్స్ చేసేవాళ్ళు అలా చూసుకున్నా కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇదొక సినారియో అనమాట. అగైన్ సో ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ బ్రేక్ డౌన్. సో ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ టార్గెట్ ఈ రేంజ్ వరకు ఉంటుంది. వాళ్ళు బేసిక్గా ట్రయల్ చేసినా కూడా ఇంత ప్రాఫిట్స్ని ఈజీగా తీసుకోగలుగుతారు. గైస్ ఎంత సింప్లెస్ట్ వేలో ఉంది చూడండి. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది మీరు ఓన్లీ డేటాతో చేసేవాళ్ళు ఒకలా ఉంటారు, ఒక్కొక్క సెటప్ని చేసేవాళ్ళు. నేను ఒక సెటప్ని పట్టుకొని దాంట్లోనే ట్రేడ్ చేస్తాను కాబట్టి నేను మల్టిపుల్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయను. సో ప్రైస్ ఇంత వస్తుందా అనుకుంటే రావచ్చు, రాకపోవచ్చు. బట్ మన డిజైర్డ్ ప్రైస్ అయితే ఉంది కదా, 1:3, 1:4 ఆ లెవెల్లో కూడా బుక్ చేసుకోవచ్చు కదా. సో ఇది కూడా మీకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే నేను ప్లెయిన్గా పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను. సో క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది కూడా. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ట్రయాంగిల్ బ్రేక్ డౌన్స్ ఏంటి, ఈ ట్రయాంగిల్ బ్రేక్అవుట్స్ ఏంటి అనేది మీరు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకుంటే. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది బేసిక్గా ఈ ఏరియా నుంచి. లెట్ మీ రైట్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది, బ్రేక్అవుట్ అవ్వలేదు. డేటా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డేటా
బుల్లిష్ ఉన్నప్పుడు చాలాసార్లు రివర్సల్ కూడా దొరుకుతుంది అనమాట. సో చాలా క్విక్గా ఫేక్ చేసి పైకి వెళ్ళిన సిచ్యువేషన్స్ చాలా చూసాను కాబట్టి ఎక్కువగా డేటాతో అలైన్ అయి ఉంటాను నేను. అండ్ ఎవరైతే ఇది చూడండి ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్గా. సో ఈ ట్రయాంగిల్ సపోజ్ ఇది ఈ ఓన్లీ ఈ పోల్ ఏదైతే ఉందో ఈ పోల్ని చేసిన ఆర్ ఈ ట్రయాంగిల్ డెప్త్ని చేసినా కూడా లుక్ అట్ దిస్, ఈ క్యాండిల్ నుంచి చూసుకున్నా కూడా ట్రయాంగిల్ డెప్త్ కూడా వచ్చింది. ఈ పోల్ అనేది ఏంటంటే పొజిషనల్గా వస్తుంది అనమాట, ఒక్క రోజులో ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది. సో అది కూడా మీకు ఈజీగా దొరికేస్తుంది డేటా అనేది ఎన్ఎస్సిలో. సో ఇదొక వ్యూ. అండ్ స్కాల్పర్స్కి ఆల్రెడీ ఈ ఏరియాలోనే అర్థమై ఉంటుంది ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి ఏంటి అని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఏరియాలో తీసుకుంటే ఎక్కువగా బ్లఫ్ అవుతారు, లాస్ ఇన్స్టెంట్గా ఫేక్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ డేటా బ్రేక్ డౌన్ దగ్గర కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండే. అండ్ ఇదొక సినారియో. సో యా, దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇక్కడ మల్టిపుల్ ట్రెండ్ లైన్స్ కూడా ఏం లేదు, ఒక కీ సపోర్ట్ ఏరియా అండ్ దాని దగ్గర ప్రైస్ చూడండి ఎంత సపోర్ట్ అంటే ఎంత సైడ్ వేస్లో వెళ్ళింది, దాని తర్వాత బ్రేక్ డౌన్ అయింది. ఠీకే. అండ్ వీళ్ళు షార్ట్ కవరింగ్ అవుతారేమో అని కూడా చూస్తుండే బట్ అవ్వలేదు, బికాజ్ డేటా చాలా హ్యూజ్గా బిల్డ్ అయింది కాబట్టి దానికి ఎవరు ఏం చేయలేరు. అండ్ నెక్స్ట్ థింగ్, సో యా, అండ్ డైలీలో జనరల్గా మన వ్యూ ఒకసారి చూద్దాం. సో ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి కీ లెవెల్లో, ఈ లెవెల్లో మనకి ప్రైస్ వచ్చింది. బట్ ఎప్పుడైనా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు చూడండి కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్లో ఏం జరుగుతుంది అంటే సడన్గా ట్రాప్ చేసేసి ఇక్కడ చూడండి ఒక మంచి బుల్లిష్ మూవ్, థిక్కెస్ట్ గ్రీన్ క్యాండిల్, బట్ ఆఫ్టర్ దట్ మీరు ఒక ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా మోస్ట్ కేసెస్లో ఇట్లానే ఉంటుంది. అంటే కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, ఇక్కడ ఫామ్ అయింది అండ్ ఇక్కడ ఫామ్. అండ్ గైజ్ నేను ఇది ఇంత మీకు వీడియో చెప్పే కంటే ముందు యాక్చువల్గా జనరల్గా నేను 1-2 hours స్పెండ్ చేస్తాను, బికాజ్ అట్లీస్ట్ ఈ నాలెడ్జ్ అందరికీ రీచ్ అయ్యి ఇండికేటర్ వాడక్కర్లే, కోన్స్ జాయిన్ అవ్వక్కర్లే, బట్ అట్లీస్ట్ ఇలాంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మీకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి కీ సపోర్ట్ ఏరియాస్ దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇక్కడ కూడా చూడండి ఒక థిక్కెస్ట్ గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత ఏం జరిగిందో చూడండి. సో ఎవరైతే ఇమ్మీడియట్గా నేను మీ మైండ్ని చేంజ్ చేయాలనుకోవట్లేదు, మీ మైండ్ని రీడ్ చేయాలనుకోవట్లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్తోని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ సిచ్యువేషన్స్ని. సో ఈ ఏరియాలో ఇప్పుడు మండే రోజు ఎలాంటి సినారియో ఉండొచ్చు, చాలా బేరిష్ వెళ్ళిపోతుందా, ఇలా వెళ్ళిపోతుందా అంటే నో ఐడియా, బికాజ్ నాతో డేటా లేదు. ప్రైస్ యాక్షన్ని బట్టి చూస్తే కూడా ఎప్పుడైతే కీ ఏరియాస్లోకి ప్రైస్ వస్తుందో అక్కడ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్, అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ల్యాప్టాప్ కూడా ఆన్ చేయరు, ఆర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, బట్ ట్రేడ్స్ మాత్రం తీసుకోరు. ఇలా అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇది నేను నా సొంత నాలెడ్జ్తో చెప్తున్నానంటే కాదు, మీకు మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ కీ సపోర్ట్ ఏరియాస్లో. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఏం చేస్తారు అంటే ఫేక్ బ్రేక్ డౌన్ డేటా ఫేక్ అంటే బేసిక్గా మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది కదా, ఇంకా అది బేరిష్గా కన్వర్ట్ అయిపోయింది అనుకుంటారు. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో, నేను అర్థం చేసుకున్నది నేర్చుకున్న దాని ప్రకారం చూస్తే, సో డేటా అనేది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వే కూడా చెప్తాను. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇలా కూడా అవ్వచ్చు కదా అంటే ఎస్ అవ్వచ్చు. ఒక 1-2 days ట్రేడింగ్ ఆపేయడం ఏముంది, ఎలాగూ లాస్ అవ్వడం ఆర్ చిన్న 30 points 40 points కోసం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే పొజిషనల్గా ఉన్నారో కొంచెం రిస్కీ ఛాన్సెస్ ఉంటాయి, ఇట్లా కూడా అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ప్రాఫిట్స్ అనేది ఈ ఏరియాలో నేను ట్రేడ్ చేయొద్దని చెప్పట్లేదు, బట్ ఈ లెవెల్స్ని అర్థం చేసుకోండి పేషెన్సీతో అని చెప్తా ఉన్నా. ప్రైస్ అప్ ట్రెండ్లోనే ఉంది, ఒక కరెక్షన్ దగ్గరికి వచ్చింది, డౌన్ ట్రెండ్ అయిందంటే కాదు. ఎప్పుడైతే దీని లో బ్రేక్ డౌన్ అయ్యి సస్టైన్ అవుతుందో అప్పుడు నేను బేరిష్గా కన్వర్ట్ చేస్తాను. బట్ ఇక్కడ ఒక ఒపీనియన్ మార్చుకునే సిచ్యువేషన్లో అయితే ప్రైస్ ఉంది, ఒక ఎడ్జ్ పైన అయితే ప్రైస్ ఉంది. అండ్ యా, సో మీరు క్లియర్గా చూడండి అంటే మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి, మీకు ఈజీగా క్విక్గా అర్థం అవుతుంది. అంటే యా, అండ్ ఈ ఒపీనియన్ని తీసుకోవచ్చా అంటే మీ పర్సనల్గా మీ వ్యూలోనే ఇది ఉంటే తీసుకొని టెస్ట్ చేయండి, మీకు యూజ్ అవుతూ ఉంటే ఎన్ని డేస్ నుంచి. ఇన్ కేస్ లేదు అనుకుంటే మీరు పర్సనల్గా ఎలా ట్రేడ్ చేస్తారో, మీ సెటప్లో ప్రాఫిట్స్ ఎక్కువగా ఉండి ఆర్ మీ సెటప్ 60 to 70% రెగ్యులర్గా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఇస్తుంటే అసలు మీరు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఏదో ఒక రోజు మీకు ఈ అనాలిసిస్ అనేది చాలా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ డైలీ ఒక 15 minutes దీనిపైన స్పెండ్ చేయండి. మీకు ఎప్పుడన్నా టైం దొరికితే మీ ట్రేడ్ లేని టైంలో ఇక్కడ చెప్పిన
ఎగ్జాంపుల్స్ని కానీ అసైన్మెంట్స్ని కానీ బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మీ లోపల చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ట్రేడ్ చేసేవే స్టైల్ మారిపోతుంది. సో ఇది ఒక పొజిషనల్ వ్యూ, ఒక ఎడ్జ్ కేజ్లో ఉంది కాబట్టి ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అంటే నెక్స్ట్ సపోర్ట్ జోన్స్ వచ్చేసి ఇవి అనమాట. పర్సనల్గా నేను ఫీల్ అయ్యేవి. సో మీరు 4 అవర్స్లో పెట్టి చూసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది పొజిషనల్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ థింగ్, రేపు ప్రైస్ యాక్షన్ని ఒకసారి చూద్దాం. సో దిస్ ఫర్ టుమారో. అండ్ రేపు బేరిషే ఉంటుందా బుల్లిషే ఉంటుందా అంటే ఎక్కువగా నేను డేటా పైన రిలై అయి ఉంటాను కాబట్టి, సో డేటా ఈరోజే ఎక్స్పైరీ కాబట్టి సో డేటా అయితే లేదు బేసిక్గా. అండ్ ఎందుకు అంటే ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఫ్రెష్ పొజిషన్స్ అనేటివి లేవు. సో రేపు ఎలాగో హాలిడే కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం ఆ రోజు నుంచి డేటా అయితే అంటే ఎప్పుడైతే పొజిషన్స్ బిల్డ్ అవుతాయో ఆ రోజు నుంచి ఎక్కువగా కన్సిడర్ చేస్తా. అండ్ ఏ రోజైతే డేటా ఉండదో దాని నెక్స్ట్ సెషన్ ఏంటి అంటే ప్రైస్ యాక్షన్ త్రూ మనం ఫాలో అయిపోవడమే అనమాట. ఇందాక చెప్పిన పొజిషనల్ వ్యూ ఎవ్రీ టైం రాదు. సో బేసిక్గా హైయర్ ట్రెండ్ వాట్ వి కాల్ ఫ్రేమ్ అంటే ప్రైస్ ఎప్పుడు కూడా ఒక ట్రెండ్లో ఉంటుంది లేదా సైడ్ వేస్లో ఉంటుంది. బాటమ్ వస్తే టాప్కి ట్రేడ్ చేస్తాం, ఆర్ బ్రేక్అవుట్ అయితే అలా ట్రేడ్ చేస్తాం కాబట్టి అదొక వే అనమాట. అండ్ రేపు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో మీకు ఇక్కడ చెప్పిన ఏదైతే కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయో సేమ్ అదే ఇక్కడ కూడా డిస్కస్ చేస్తున్నా. అండ్ సో ప్రైస్ ఇన్ కేస్ రేపు ప్రైస్ ఇలా వచ్చి అంటే ఈ ఈ ఈ గ్యాపప్ సినారియోలో ఇక్కడికి టచ్ చేసి రీటెస్ట్ అవుతూ ప్రైస్ ఎప్పుడైతే కిందికి వస్తుందో సో ఇది ఒక జనరల్గా ఒక 1:2 1:3 అయితే చేయొచ్చు. అండ్ అంతకంత ఎక్కువ హోల్డ్ చేసుకోవచ్చు అంటే మేజర్ క్వాంటిటీని స్క్వేర్ ఆఫ్ చేసి స్మాల్ క్వాంటిటీతో ట్రై చేయొచ్చు బికాజ్ మన క్యాపిటల్కి ఇబ్బంది లేనంత వరకు. అండ్ ఎప్పుడైనా ఇంకొక డౌట్ ఉండే యాక్చువల్లీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎప్పుడైనా మనం అనుకున్న డైరెక్షన్ కంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ట్రేడ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మన క్యాపిటల్ అంటే మన స్ట్రెంగ్త్ కాదు అది, మనం ప్రెడిక్ట్ చేసుకున్న వేలో వెళ్తలేదు కాబట్టి మన క్యాపిటల్ ఎఫెక్ట్ అవ్వని ఒక పొజిషన్ సైజింగ్ని డిప్లాయ్ చేసి రిలాక్స్గా ఉండడం బెటర్. ఠీకే, సో అదొక వ్యూ. అండ్ దీన్ని జనరల్గా నెక్స్ట్ సెషన్ కోసం హై ప్రాబిలిటీ అయితే లేదు, మీడియం టు లో ప్రాబిలిటీ ఏదైనా కూడా. అండ్ ఈరోజు బేసిక్గా కోర్స్ పార్టిసిపెంట్స్కి కూడా బేసిక్ బ్రేక్అవుట్ అవ్వాలని ఆర్ ఎవరైతే ఈ ఛానల్ని ఫాలో అవుతారో చూస్తారు కదా, సో ఈ ఏరియాలో ట్రేడ్ అయితే తీసుకోవద్దు బికాజ్ ఎక్కడ ఇనిషియేట్ చేసినా కూడా మీకు 1:2 1:3 ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దొరకవు. ఆర్ ఇక్కడ నుంచి చేసి ఉంటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అండ్ ఇక్కడ కూడా కీ సపోర్ట్ జోన్ ఏరియాస్ ఎప్పుడైతే ఈ సిగ్నల్ని పట్టుకొని చేసారో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అంటే అక్కడ కమెంట్ చేయడానికి ఏం లేదు బికాజ్ ఇక్కడ కీ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కాబట్టి. బట్ ఈ మధ్యలో తీసుకుంటే మనం ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ అనేది కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకోవద్దనమాట. అండ్ పర్సనల్గా నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను. సో అదొక వ్యూ. అండ్ లో ప్రాబిలిటీ ఏంటి అంటే ప్రైస్ ఈ ఏరియా లోపనే గ్యాప్ డౌన్ అవుతుంటాయి. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనకు ప్రెడిక్ట్ చేసే లెవెల్ కూడా లేదు బికాజ్ ఫ్రెష్ పొజిషన్స్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి కాబట్టి ఇది ఒక లో టు అంటే ఇదే మనం మీడియం అనుకున్నాం కాబట్టి ఇది లో ప్రాబిలిటీ అండ్ అవాయిడబుల్ సినారియో. నెక్స్ట్ ఒక మీడియం ప్రాబిలిటీ ఆర్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే సపోజ్ ప్రైస్ మనకి ఎప్పుడైనా దీని పైకి రావాలని కోరుకుంటున్నామంటే అప్ ట్రెండ్లో ఉంటే అట్లీస్ట్ ఈక్విటీలో ఉన్నా ఎవరున్నా ఎక్కడున్నా కూడా అందరూ ప్రాఫిట్లో ఉంటారు, వెల్ అండ్ గుడ్ కాబట్టి అందరి మెంటల్ వెల్బీయింగ్ కూడా నీట్గా ఉంటుంది కాబట్టి. సో ఇన్ కేస్ ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యి మీకు ఇంకొక కన్విక్షన్ చెప్తున్నా మీడియం ప్రాబిలిటీకి బుల్లిష్ ట్రేడ్ ఎక్కడ చేయొచ్చు అంటే ప్రైస్ గ్యాప్ అప్ అయింది ఆర్ ఏదో గుడ్ న్యూస్ ఉంది, రేపు హాలిడే కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు మార్కెట్లో. సపోజ్ ఈ ఏరియాలో గ్యాప్ అప్ అయ్యి ఒక సపోర్ట్ తీసుకొని ఈ రెసిస్టెన్స్ని సపోర్ట్గా చేస్తూ కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తుంటే ఇది మనకి ఒక బుల్లిష్ సినారియో అండ్ మంచి పాజిటివ్ సినారియో కూడా బికాజ్ ప్రైస్ ఏదైతే ఉందో కీ సపోర్ట్ ఏరియాలో ఫేక్ బ్రేక్ డౌన్ చేసి పైకి వెళ్తుంది కాబట్టి ఇది ఒక మీడియం ప్రాబిలిటీ సినారియో. ఠీకే, అండ్ బేరీ సైడ్ వెళ్తే ఇదే ఛానల్ని రెసిస్టెన్స్గా ఫీల్ అవుతూ కిందికి వస్తుంటే మీడియం ప్రాబిలిటీ సినారియో. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని ఎట్లా డిప్లాయ్ చేయాలన్నప్పుడు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డౌ థియరీ డౌన్ అయిపోయింది, ఇక్కడ డౌ థియరీ వైలేట్ అయిపోయింది కాబట్టి ఇది ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు అంటే మనం ఈ లెవెలే ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాని తర్వాత పెద్దగా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం ఛాన్స్ లేకుండే. సో దీస్ ఫర్ నెక్స్ట్ సెషన్. అండ్ ఈ ఛానల్ కిందికి వెళ్తూ ఉంటే ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు ఏంటి అంటే మనం ఎవ్వరం కూడా పర్ఫెక్ట్ కాదు ఎక్కడ కూడా.
మనం హియర్ అండ్ దేర్ ఎక్కడో చోట మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం జనరలే నేను ఫాలో అయ్యేది ఈ లెవెల్స్ అనమాట. మీ పర్సనల్గా మీరు ఏది ఫాలో అవుతారు ఏంటి అంటే, నేను ఫాలో అయ్యేది ఛానల్ని. ఇన్ కేస్ ఛానల్ బ్రేక్ డౌన్ అయితే ఈ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్క రోజులోనే ఏదైనా పాసిబుల్ అంటే అది ఎవరము ప్రెడిక్ట్ చేయలేము. టీకే. అండ్ మీరు హవర్లీలో అబ్జర్వ్ చేసినా కూడా ఇంకొక ఛాన్స్ అయితే ఉంది. అంటే బుల్లిష్ అంటే నేను ఇమ్మీడియట్గా బేరిష్ ఎందుకు స్విచ్ అవ్వట్లేదు అంటే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా కొన్ని ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ చేసి ఫిబొనాచితో చెప్పడానికి ట్రై చేస్తాను. సపోజ్ ఈ ఏదైతే బాటమ్ ఉందో, ఏదైతే ఇక్కడ నుంచి అంటే సిగ్నిఫికెంట్ బాటమ్ నుంచి ప్రైస్ చూస్తే ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఇక్కడి వరకు కూడా రాలేదు ప్రైస్ అనేది. అంటే ఒక హెల్దీ రిట్రేస్మెంట్ అనేది ఇప్పటివరకు జరగలేదు. అంటే ప్రైస్ పైకి వెళ్తూ ఉంది, పైకి వెళ్ళిన దగ్గర నుంచి ఒక హెల్దీ రిట్రేస్మెంట్ అయితే జరగలేదు కాబట్టి కొంత ఇందులో ఉంది. అండ్ ఎప్పుడైతే ఇంకొక లో నుంచి చూద్దాం, ప్రీవియస్ లో నుంచి ప్రైస్ డ్రా చేసి చూస్తే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది, స్టిల్ ఇంకెక్కడ ఉంది ఛాన్స్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే 0.5 అంటే 50% రిట్రేస్మెంట్ అయితే జరిగింది. సో ఇది మాస్ సైకాలజీ అనమాట. మనం నెక్స్ట్ సెషన్లో రీటైలర్స్ అందరూ ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్తుంది అని ఎఫ్ఐఎస్ని అండ్ అట్ ద సేమ్ టైం ప్రొపరేటరీస్ని డామినేట్ చేసే పొజిషన్స్ బిల్డ్ చేస్తే పక్క పైకి వెళ్తుంది. ఆర్ క్లయింట్స్ బేరిష్ ఉండి వాళ్ళు బుల్లిష్ ఉన్నా కూడా పైకి వెళ్తుంది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ సినారియోస్ అన్ని. సో ఒక హెల్దీ రిట్రేస్మెంట్ తర్వాత ఏం జరిగింది, ఇన్ కేస్ రీటైలర్స్ని ట్రాప్ చేయడానికి ఏమైనా జరిగిందా, ఆర్ అట్ ద సేమ్ టైం ప్రొపరేటరీస్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది మీరు ఎగ్జిస్టింగ్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఠీకే. సో ఎక్కడ చూసినా కూడా ఇంత డౌన్ఫాల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ జనరల్గా ఒక హెల్దీ కరెక్షన్ అనుకుంటారు, బట్ ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇది కూడా జరగవచ్చు మార్కెట్లో. కాబట్టి ఏంటంటే మనం ప్రాఫిట్ బుకింగ్లో చాలా అజైల్ ఉండాలి. అంటే ఎంత క్విక్గా ప్రాఫిట్స్ని బుక్ చేసుకోగలిగితే అంత బెటర్ అనమాట. నెక్స్ట్ సెషన్స్లో నెక్స్ట్ 1-2 డేస్ అట్లా ఒక్కసారి మళ్ళీ పొజిషనల్గా వ్యూ మంచిగా అయిందనుకోండి, వీ నీ నాట్ టు వరీ అనమాట. అంటే ప్రాఫిట్స్ని ట్రైల్ చేస్తూ కూడా రిలాక్స్గా ఉండొచ్చు. సో ఇది ఒక అడిషనల్ సినారియో. ఫిబొనాచి లెవెల్స్ కానీ, తర్వాత డౌ థియరీ కానీ, అండ్ ఛానల్స్ కానీ, ఈ కీ సపోర్ట్స్ ఏరియాస్ కానీ. సో ఐ హోప్ మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో, సో మా ట్రేడింగ్ పార్ట్నర్ ఎలిజిబుల్ ఉంది. అండ్ మీరు మాత్రం అకౌంట్ ఓపెన్ చేసి మీరు బేసిక్గా మీ అకౌంట్ యాక్టివ్గా ఉంటే ఫ్రీ ఇండికేటర్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇనిషియల్ డేస్లో మేము యాక్చువల్గా ట్రయల్ పీరియడ్ ఉండే ఫ్రీ ఇండికేటర్ని ఇచ్చినాం, బట్ దాని తర్వాత సో ట్రేడింగ్ పార్ట్నర్ అయితే వచ్చినారు. సో వాళ్ళు మా త్రూ అకౌంట్ ఓపెన్ చేసి మీరు యాక్టివ్గా ట్రేడ్ చేస్తే మీకు ఇండికేటర్ అనేది ఫ్రీ ఉంటుంది. యూ నీ నాట్ టు పే సింగిల్ పైసా టు అస్. ఠీకే. ఇది ఇండికేటర్ గురించి. అట్ ద సేమ్ టైం ఎవరైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, సో అట్లీస్ట్ మీరు కొంతవరకు రీచ్ అయ్యి నేర్చుకోలేకపోయినా ఆర్ ఫ్రెష్గా నేర్చుకోవాలనుకుంటున్నా కూడా మెసేజ్ అయితే చేయండి. అండ్ నామినల్ ఫీ అయితే ఉంటుంది, సో దట్ మీకు ఈజీగా డేటా బ్రేక్ డౌన్ కూడా నేర్చుకోవచ్చు. అండ్ మీకు ఈ కంటెంట్ నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తూ ఉంటే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ మాకు కూడా కొంత ఇన్స్పిరేషన్ ఉంటుంది అండ్ ఫ్రెష్ కంటెంట్తో మేము ముందుకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ మేము డేటా బ్రేక్ డౌన్ పైన ఫోకస్ ఎక్కువగా చేస్తాం. డేటా బ్రేక్ డౌన్తో పాటు మా సైకాలజీ అయిన ఎలియట్ వేవ్స్ కానీ, ఫిబొనాచి లెవెల్స్ కానీ, డౌ థియరీ కానీ, సో ఇట్లాంటి ప్రైస్ యాక్షన్లోంటి కొంచెం టఫ్ ఎలిమెంట్స్ని తీసుకొని ఎక్కువగా నేను ప్రైస్ స్ట్రక్చర్ని అయితే డిజైన్ చేసుకొని అయితే ట్రేడ్ చేస్తాం. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.